హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఈటెల డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా, నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇదాను ఇంత ల్యాండ్తో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటపడతలేరు, ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి తెలుస్తాను. ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.